యాక్సిడెంట్‌లీ ఐ మెట్ రెహమాన్ సార్. రెహమాన్ సార్‌ని ఒక ఇంటర్వ్యూ కోసం, ఇలాంటి ఒక ఇంటర్వ్యూ కోసం రెహమాన్ సార్ బర్త్‌డే కోసం ఎళ్ళినప్పుడు నా నేను చేసిన షార్ట్ ఫిల్మ్ గురించి ఎవరో చెప్పి, రెహమాన్ సార్ సిస్టర్ గారు ఇంకో ఎవరో చెప్పి, హీ నో దిస్ గై డూయింగ్ మ్యూజిక్ బట్ హీ ఈజ్ ఆల్సో ఎ సౌండ్ ఇంజినీర్. నేను 'రెహమానియన్' ఓ షో చేశా. దాన్ని ఓకే. ఒక రేడియోలో వచ్చింది. సో, 6-8కి. ఆ షోకి రెహమాన్ గారి గురించి, రెహమాన్ సార్‌తో వర్క్ చేసిన వాళ్ళు అందరిని ఇంటర్వ్యూ చేయడం, ఇలా చేసినప్పుడు ఆహ్, వన్ బర్త్‌డే రెహమాన్ సార్ బర్త్‌డే టైంలో ఎళ్లి చూసా. అప్పుడు నేను సౌండ్ ఇంజినీర్‌గా ఉన్నానని చెప్పినప్పుడు ఐ హర్డ్ అబౌట్ యువర్ డూయింగ్ మ్యూజిక్ అని ఒక వర్డ్ అందరికీ చెప్పినట్టు రెహమాన్ సార్ ఒక జస్ట్ ఎ వర్డ్ చెప్పారు. అయితే మీరు మ్యూజిక్ చేస్తున్నారా అని. అవును సార్ చేస్తున్నాను. ఐ థింక్ దిస్ ఈస్ నాట్ ద రైట్ టైమ్ ఫర్ మ్యూజిక్. ఐయామ్ జస్ట్ స్టిల్ లెర్నింగ్ సార్. నాకంత కేపబుల్ ఉందా తెలవట్లేదు అని చెప్పిన వెంటనే షోల్డర్ ఫిక్స్ చేయి పెట్టి హ్మ్. గో అండ్ డూ మ్యూజిక్ అని చెప్పారు. అదే దేనికొచ్చారో మీరది చేయాలి కదా! అన్నట్టు ఏదో చెప్పారు. సార్ గారే చెప్పారు అని నేను ఆ రోజే పేపర్ పెట్టి నేను మ్యూజిక్ డైరెక్షన్ అని కూర్చుకుంటే హార్మోనియం నా ఇంట్లో ఒక పాత హార్మోనియం ఉంది. అది నా ఫాదర్ ఇచ్చినది. ఏం లేదు. కంప్యూటర్ లేదు. ఏం లేదు. మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని థాట్ మాత్రం ఉంది. 'రోజా' మూవీ పాట ఇష్టం అంతే. వేరేం తెలవదు. రెహమాన్ సార్‌ని సౌండ్ ఇంజినీర్‌గా మీట్ పడిన ఎక్స్‌పీరియన్స్. చేసిన ఎక్స్‌పీరియన్స్. సార్ గారు చెప్పేశారు. నేను మ్యూజిక్ డైరెక్టర్‌ని ఆ రోజే మత్తు మైండ్‌లో ఫిక్స్ అయిపోయారు. ఫిక్స్ అయిపోయాను. అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ చేయాలంటే షార్ట్ ఫిల్మ్స్ చేశాము అప్పుడు చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్. అదో హైయర్డ్ కీబోర్డ్ స్టూడియోలో ఉన్న సిస్టమ్‌ని యూజ్ ఓకే. చేసుకొని, నా దగ్గర ఓన్ సిస్టమ్ కూడా లేవు. నేను ఒక ప్లేస్‌లో వర్క్ చేసినా, ఆ సిస్టమ్‌ని బారో చేసి, వాళ్ళ దగ్గర ఉన్న సాఫ్ట్‌వేర్స్ యూజ్ చేసుకొని చేశా.